అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో చుక్కల భూములు అంటే డాట్ ల్యాండ్ కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగాయి. అసలు ఈ చుక్కల భూములు ఎందుకు ఈ చుక్కల భూములు అని పిలవడం జరుగుతుంది? చుక్కల భూములపై చాలా మందికి చాలా రకాలుగా అయితే సమస్యలు ఉన్నాయన్నమాట. ఈ చుక్కల భూములకు సంబంధించి మనము ఈరోజు ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. దయచేసి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చుక్కల భూములపై అప్డేట్ ఏంటి అనేది మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే మనకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి, ఖచ్చితంగా కొత్తగా చూస్తున్నట్లయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియోస్ మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో చుక్కల భూములు అని వేటిని అంటారు? భూముల్లో అయితే చాలా రకాలు ఉన్నాయన్నమాట. అసలు ఈ చుక్కల భూములు అని ఏ భూమిని అంటారు? మనం ఒకసారి చూసుకున్నట్లయితే సాధారణంగా పాత రెవెన్యూ రికార్డులో ఒక సర్వే నెంబర్ భూమి యజమాని వివరాలు స్పష్టంగా లేకపోవడం వలన అలాంటి భూముల వివరాలు నమోదు చేసుకోవడానికి వీలైనటువంటి సందర్భాల్లో ఆ భూమిపై హక్కులు పూర్తిగా నమోదు కాకపోవడం వలన అలాంటి పరిస్థితుల్లో ఆ భూమిపై సంబంధించి ఎటువంటి వివరాలు సరిగా లేనందున చుక్కలు అంటే డాట్స్ పెట్టడం జరిగింది. ఇలాంటి భూములు చాలా సంవత్సరాలుగా రైతులు సాగులో ఉన్నప్పటికీ కూడా రికార్డులో స్పష్టమైన పట్టా హక్కులు లేకపోవడం వలన సమస్యలు చాలా వచ్చాయి ఈ చుక్కల భూములపై. ఈ చుక్కల భూములు ఎందుకు ప్రత్యేకంగా చుక్కల భూమి అని పేరు పెట్టడం జరిగిందంటే యాక్ట్ 2017 ప్రకారం పాత రెవెన్యూ సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ ప్రకారం పట్టా పాస్బుక్ల కాలంలో రైతుల యొక్క భూమి వివరాలు సరిగ్గా లేకపోవడం వలన చుక్కలు డాట్లు అయితే పెట్టడం జరిగింది. తద్వారా వాటి ఆర్ఎస్లో ఎటువంటి సరైన హక్కుదారులు ప్రభుత్వ భూమి తదితర వర్గాలు అనుగుణంగా అప్డేట్ అయితే చేసే విధానం జిల్లా కలెక్టర్లో కానీ అలాగే 22A నుంచి చుక్కల భూమిగా తీసివేయడానికి సబ్ కలెక్టర్ గారికి అలాగే ఆర్డీఓ గారికి రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీ భూములు చుక్కల భూములు వేటిలో ఉన్నట్లయితే మీ భూములపై అర్జీ పెట్టుకోవాలి అనుకుంటే రిజిస్ట్రేషన్కి అనుమతి చేయించుకోవాలంటే మీరు సాగులో ఉన్నట్లయితే 20 సంవత్సరాల నుంచి లేదా అంతకంటే పైబడి నుంచి మీరు సాగులో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క జిల్లా కలెక్టర్కు అలాగే జిల్లా సబ్ కలెక్టర్కు అలాగే ఆర్డీఓకి అయితే ఖచ్చితంగా మీరు అర్జీ పెట్టుకొని 22A నుంచి లేదా చుక్కల భూమి నుంచి విముక్తి అనేది పొందవచ్చు. అలాగే 22A నిషేధిత జాబితా నుంచి అర్హులైన చుక్కల భూములపై తొలగించాలంటే రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించే ప్రక్రియ కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ప్రతి చుక్కల భూమిపై ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్కి అయితే అర్హత లేదన్నమాట. ఖచ్చితంగా మీ యొక్క రికార్డ్ అనేది పరిశీలించి ఆధార వాటి ముఖ్య ఉద్దేశాలతో అంటే మీ యొక్క భూమికి మీరు సరైన హక్కుదారులా లేదా, ఆ భూమిపై మీకు అనుభవం సర్టిఫికేట్ ఉందా లేదా, ఎప్పటి నుండి మీ యొక్క పాత రికార్డులు అనేవి ఉన్నాయి అని సరి చూసుకొని ఆటోమేటిక్ అయితే రిజిస్ట్రేషన్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఆ భూమిపై మీకు ఎప్పటి నుండి హక్కు అనేది ఉంది అని తెలుసుకొని మీకు ఆ చుక్కల భూమి నుంచి విముక్తి చేసి మీ యొక్క భూమికి రిజిస్ట్రేషన్ అనేది జరగవచ్చు. 50-50 ఛాన్సెస్ అన్నమాట. అలాగే ప్రతి రైతుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ చుక్కల భూములపై ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే చాలా సందర్భాల్లో చుక్కల భూములు 22A నిషేధిత జాబితా నుంచి ఆ నిషేధిత జాబితాలో ఉండడంతో భూమి అమ్మడం లేదా కొనడం
కష్టమవుతుంది. అలాగే రిజిస్ట్రేషన్ అనేది నిలిచిపోతుంది. బ్యాంకు రుణాలు పొందడం వల్ల ఇబ్బంది పడుతున్న రైతులు, అలాగే వారసత్వ మార్పులు, న్యూట్రిషన్లో సమస్యలు ఇలాగే కొనసాగుతూ ఉన్నాయి. భూమి విలువ తగ్గుతుంది. చుక్కల భూమి అని తేల్చడం వల్ల భూమి విలువ కూడా తగ్గుతుంది. అలాగే రైతు సంవత్సరాలుగా సాగు చేస్తున్న పూర్తి హక్కు నిరూపించుకోవడంతో కష్టమవుతుందన్నమాట. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, చుక్కల భూములు రిజిస్ట్రేషన్ అవుతుందా అంటే అవుతుంది, కొన్ని సందర్భాల్లో మాత్రమే. మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని మీ యొక్క వెరిఫికేషన్ అనేది పూర్తయిన తర్వాత, విముక్తి తీసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్కి అనుమతి ఉంది. అలాగే ఈ చుక్కల భూములపై 2026లో అప్డేట్ ఏంటి అంటే, కొన్ని జిల్లాల్లో ఇప్పటికే చుక్కల భూములపై 22A భూములపై డీనోటిఫికేషన్ క్లియరెన్స్ పత్రాలు సరిగ్గా ఉన్నట్లయితే రైతులందరికీ అందించాలని, అంటే ఆ భూములపై హక్కు పూర్తిగా అందించాలని రాష్ట్ర వ్యాప్తంగా అయితే దర్యాప్తు చేయడం జరుగుతుంది. రీసెంట్గా మా నంద్యాల జిల్లాలో 111 మంది రైతులకు ఇలాంటి క్లియరెన్స్ పత్రాలు ఇచ్చి ఆ భూములపై వారికి పూర్తిగా హక్కు కల్పించడం జరిగింది. అలాగే జూలై నెలలో బనయానపల్లెకు చెందిన 23 మంది రైతులకు 101 ఎకరాల చుక్కల భూములపై నిషేధిత జాబితా నుంచి వాటికి బయటికి తీసివేయడం జరిగింది. ఈ చుక్కల భూములకు సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి అంటే, మనం సరి చేసుకోవడానికి ఖచ్చితంగా పాత 1B అనేది కావాలి, అడంగల్ కావాలి, ROR కావాలి, అలాగే పాత పట్టా పాస్బుక్ లేదా హక్కు పత్రాలు కావాలి, సర్వే నెంబర్ కావాలి, అలాగే సర్వే రికార్డు అనేది కావాలి, 22Aలో ఏ రకంగా చేర్చారు, అలాగే చుక్కల భూమి కింద ఏ రకంగా చేర్చారు అనేది ప్రూఫ్ అనేది కావాలి. ప్రస్తుతం వెబ్లాండ్ రికార్డులో మీ యొక్క భూమిపై మీకు పూర్తిగా హక్కు ఉందా లేదా, మీపై సరైన నిర్ణయం ఉందా లేదా, ఆ భూమికి మీకు ఎటువంటి అనుభవం ఉందా లేదా అనేది పూర్తిగా స్పష్టంగా రికార్డులు అనేది క్లియర్గా ఉండాలి. గ్రామ వార్డు సచివాలయంలో అయినా, అలాగే మండల MRO ఆఫీసులో అయినా ఆ భూమిపై మీకు పూర్తిగా హక్కు ఉందా లేదా అనేది ప్రస్తుతం ఒక రికార్డ్ అన్నా, మీరు ఈ డాక్యుమెంట్లో ఏదో ఒక రికార్డ్ అయినా మీ పేరు నమోదై ఉందా లేదా అనేది అక్కడ చూపించాల్సి ఉంటుంది. అలాగే మీ చుక్కల భూమి ఇప్పటికే 22Aలో ఉందా లేక ఇప్పటికే నోటిఫికేషన్ పై అయిందా అనేది మొదట తెలుసుకోవాల్సిన విషయము. 22A నుంచి తొలగించబడిన తర్వాతనే రిజిస్ట్రేషన్ విషయంలో తదుపరి చర్యలు సులభమవుతాయని అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. మీకు ఏదైనా సమస్య ఉంటే ముందుగా MRO ఆఫీస్కి వెళ్ళి మీ భూమిపై మీకు ఎటువంటి సమస్య ఉంది, మీ భూమిపై మీకు ఎటువంటి అనుభవం ఉంది, ఆ పత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకొని అక్కడి నుండి అప్పీల్ చేసి జిల్లా కలెక్టర్కు, అలాగే సబ్ కలెక్టర్కు, అలాగే RDOకు, ఈ ముగ్గురికి మటుకే చుక్కల భూములపై చేర్చడం కానీ, 22A నుంచి తీసివేయడం కానీ, అలాగే చుక్కల భూములపై ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఈ జిల్లా కలెక్టర్కు, అలాగే సబ్ కలెక్టర్కు, అలాగే RDOకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మీరు గమనించి ఖచ్చితంగా మీ చుక్కల భూమిపై ఏమన్నా సమస్య ఉంటే వీరిని అర్జీ పెట్టుకోవచ్చు. ఓకే అండి, చుక్కల భూములపై ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది అన్నమాట. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు. ఇలాంటి మోర్ అప్డేట్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.